ప్రభువైన యేసు నామాన మీ అందరికీ పునరుద్ధాన శుభాకాంక్షలు. ఈరోజు నేను ప్రయాణంలో ఉన్నాను. వీడియో లేటుగా పెట్టడం జరిగింది. కొంచెం మరీ సుదీర్ఘంగా ఉండదు, క్లుప్తంగానే ఉంటుంది. ఈరోజు నాతో పాటు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి వచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. అపోస్తుల కార్యం 10వ అధ్యాయం 9వ వచనం నుండి 29వ వచనం వరకు అక్కడ ఇద్దరు ఉంటారు. కొర్నేలి, పేతురు అని ఇద్దరు ఉంటారు. ఏంటండి, మొన్నే ఈస్టరు పునరుద్ధాన ఆదివారం ప్రసంగాలు చేశారు, మరలా అంత అర్జెంటుగా వెళ్ళిపోతున్నారంటే, యూజువల్గా సాధారణంగా ఈస్టర్ అయిపోయిన మరుసటి వారంలో ఎమ్మాయి మార్గంలో క్రీస్తు కానీ, లేకపోతే వాళ్ళు తలుపులు వేసుకుని భయంతో తలుపులు వేసుకుంటే యేసయ్య అక్కడికి వచ్చి తన గాయాలు తోమాకు చూపించాడని కానీ, లేకపోతే తైబీరియా ఆ యొక్క సముద్ర తీరాన యేసు దర్శనమిచ్చాడు కానీ మాట్లాడతాము. వాటి గురించి గతంలో వీడియోలు చేశాను. చూడాలంటే వాటిని చూడండి. ఈరోజు మటుకి నేను పేతురు దగ్గరికి ఎందుకు తీసుకెళ్తున్నానో చెబుతున్నాను. పోయిన వారం సమాధికి వెళ్ళినప్పుడు మొట్టమొదట మగ్దలేని మరియ వెళ్ళింది. యేసయ్య సమాధి యొక్క రాయి తొలగించబడి యేసయ్య యొక్క దేహం లేకపోతే ఇద్దరిని తీసుకొచ్చింది. మీకు తెలిసి చెప్పాను. పేతురుతో పాటు మరొక శిష్యుడు, యేసయ్య బాగా ప్రేమించిన శిష్యుడు యోహాను అని అంటారు, ద బిలవర్డ్ డిసైపుల్. ఆ కథ కంక్లూషన్ ఏంటంటే, మగ్దలేని మరియ ఆయనను గుర్తించింది, రబ్బూని అని పిలిచింది, చెప్పాడు పోయి ప్రకటించు అంటే ఆమె ప్రకటించింది. ప్రభువు ప్రేమించిన ఈ శిష్యుడు, ఆ శిష్యుడు యోహాను అయ్యుండొచ్చు అంటారు. తను వెళ్ళాడు, ఖాళీ సమాధి చూశాడు. అక్కడ టెక్నికల్ వర్డ్ ఏంటంటే నమ్మాడు కానీ ఇంకా గ్రహించలేదు. ఆ యోహాను యొక్క సువార్తలో మాటికి విశ్వసించను, నమ్మాను అంటే చదివే వాళ్ళు యేసయ్యను విశ్వసించాలని, నమ్మాలని యోహాను సువార్త యొక్క ఉద్దేశం. యోహాను నమ్మాడు, తిరిగి వెళ్ళాడు. పేతురు గురించి క్లియర్గా గుర్తించనని కానీ, నమ్మినని కానీ, ప్రకటించనని కానీ లేదు. ఇంటే ఏముందంటే, గబగబా వచ్చాను, సమాధిలోనికి వెళ్ళాను. తర్వాత ఏమి రాయబడి ఉందంటే, లేఖనములు గ్రహించలేదు అని రాయబడి ఉంది. ఏంటండి, ఎంత సీనియర్ మోస్ట్ ఆయనకి అర్థం కాకపోవడం ఏంటి? ఆయన్ని గుర్తించకపోవడం ఏంటి? ఆయన్ని విశ్వసించకపోవడం ఏంటి? ఒకప్పుడు కైసరు ప్రాంతంలో అడిగితే మా జనాలు నా గురించి ఏమనుకుంటున్నారు అంటే, మీరేమనుకుంటున్నారంటే, నీవు సజీవుడైన దేవుని కుమారుడివి అని చెప్పిన ఆ పేతురు ఇంతకాలం గ్రహించలేదా? గ్రహించకుండా ఉన్నాడా అనే ప్రశ్న. గ్రహించినప్పుడు ఏమి గ్రహించాలి? ఈరోజు నా యొక్క వీడియో టైటిల్ ఏంటంటే, గ్రహించిన పేతురు. ఏం గ్రహించాడు? ఎందుకు ఇంత లేట్ అయింది? ఈ 10వ అధ్యాయము, అపోస్తుల కార్యము 10వ అధ్యాయము 9 నుండి 29, వీలైతే హోల్ చాప్టర్ చదవండి. ప్రతిదీ గబగబా వెంటనే జరిగిపోతుంటాయి. కానీ
అక్కడ ఉన్న కాలమాన ప్రకారము అది 3:30, 4 రోజులు పట్టింది. మరునాడు, మరునాడు మళ్ళీ మధ్యలో తినడాలు, లెగడాలు, పడుకోవడాలు, దర్శనాలు చూడడాలు, ఏది ఏంజెల్స్ దేవదూతలు రావడాలు, ప్రయాణాలు జరుగుతున్నాయి. ఎందుకంటే అందులో 2 ఇళ్ళు ఉన్నాయి. ఒకటేమో కొర్నేలి గారి ఇల్లు, మరొకటేమో సీమోను గారి ఇల్లు. కొర్నేలి గారింటి నుండి సీమోను గారింటికి దరిదాపు 60 కిలోమీటర్స్ ఉంటాయి. అంటే తిరుపతి నుండి చిత్తూరు వెళ్ళినట్టు, లేకపోతే వరంగల్ నుండి జనగాం వెళ్ళినట్టు ప్రయాణం. ఆ రోజుల్లో మనకున్న కార్లు, బస్సులు, బైకులు లేవు. ప్రయాణం చేయాలి, కొంచెం సిద్ధపడాలి. అలాంటివి ఉండి ఒకరు కాదు, వెళ్తే 3, 4 ప్రయాణాలు చేసే ఉంటారు. లూకా ఇక్కడ ఈ ఇద్దరు గురించి మాట్లాడుతున్నాడు. ఎవరు అంటే కొర్నేలి, మరొకరు ఎవరంటే పేతురు. లూకా సువార్త చదువుతున్న వాళ్ళకి పేతురు పరిచయం, కొర్నేలి ఇంకా కాదు. అందుకని లూకా కొంచెం విపులంగా పరిచయం చేస్తున్నాడు. మనకు కూడా పేతురు బాగా తెలుసు, కొర్నేలి అంతా తెలియదు. ఎందుకంటే కొర్నేలి అనే వ్యక్తి బయటోడు, అన్యుడు, ఎవరో. పేతురు మనోడు, పెద్దోడు. అది లూకా సువార్త చదువుతున్న వాళ్ళకి అనిపించేది, మీలో కొంతమందికి కూడా అది అనిపిస్తుంది. కాబట్టి కొర్నేలిని పరిచయం చేసినప్పుడు విశదీకరించి చెబుతాడు ఎవరు. తన ఉద్యోగం ఏంటంటే శతాధిపతి. అంటే ఆ రోజుల్లో రోమీలకి చాలా చోట్ల కంటోన్మెంట్స్ ఉండేవి. అక్కడ వాళ్ళు సైన్యాలు పెట్టుకుని, ఆయుధాలు పెట్టుకుని రెడీగా ఉండేవారు. స్థానికులు వచ్చి రోమీలను దాడి చేసిన, వేరే దేశాల నుండి వచ్చి రోమీలను దాడి చేసిన, పోరాడడానికి ఒక 100 మంది సైనికుల్ని అక్కడక్కడ పటాలాలుగా పెట్టేవారు. సైనికులకి కమాండర్, సైన్యాధిపతి. ఓకే, దానిని శతాధిపతి అంటారు. శతం అంటే 100 సైనికులకి ఒక అధిపతి. ఇది అందరికీ ఉద్యోగం రాదు, యూదులకు వచ్చేది కాదు. ఎందుకు? యూదులు సామ్రాజ్యాధిపతిని పూజించరు. అందుకని యూదులకంటూ ఏదన్నా ఉద్యోగాలు వస్తే ఏమొస్తాయంటే, పండ్రా అది వెళ్ళి పన్నులు వసూలు చేయండి, అలాంటి చిన్న చిన్న పనులు వచ్చాయి. కానీ సైన్యాధిపతి, శతాధిపతి ఉద్యోగాలు యూదులకు రావు. అది యూదేతలకు వచ్చాయి. బయట వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి వాళ్ళకి అధికారం చేయమని వారు. ఒక మాట రాయబడి ఉంది, ఇతడు భక్తిపరుడు. ఏ భక్తి అంటే ఇతడు ఏళ్ళ దేశంలో ఉండడమే కాదు, వీళ్ళ యూదుల మధ్యన ఉన్న కొన్ని సాంప్రదాయాలు, కట్టడలు తను బాగా నేర్చుకున్నాడు. ఇటు ధర్మశాస్త్రం కానీ, ధర్మశాస్త్రం యొక్క రిక్వైర్మెంట్స్ కానీ, కస్టమ్స్, ఆచారాలు, కట్టడలు కానీ ప్రతీదీ చక్కగా క్షుణ్ణంగా నేర్చుకొని యెహోవాను నమ్మేవాడు. టెక్నికల్ వర్డ్ గాడ్ ఫీరింగ్, యాహ్వే ఫీరింగ్. అందుకనే తను ఏమన్నారంటే భక్తిపరుడు అని చెప్పాడు. భయభక్తులు కలవాడు. వేరే దేశం వాడైనా, వేరే జాతి వాడైనా, అంత అధికారం ఉన్నా, యూదులలో నీతిమంతులు ఎంత భయభక్తులు కలిగి ఉంటారో తిను కూడా అంతే భయభక్తులు. అంటే యూదులకి తినకి పెద్ద తేడా లేదు, ఒకటే తేడా. యూదులేమో యూదులుగా పుట్టారు,
ఇతడేమో ఎక్కడి నుండో వచ్చాడు. రెండో తేడా ఏంటంటే యూదులు వీలైనంత మట్టికి యెహోవానే నమ్ముతారు. కైసరు దగ్గర కాళ్ళు ఉంచరు. ఇతడు తన యొక్క ఉద్యోగాన్ని బట్టి, అధికారాన్ని బట్టి కైసరు దగ్గర కూడా కాళ్ళు ఉంచుతాడు. ఆ భక్తి కూడా ఉండేది. సైన్యాధిపతి కదా, శతాధిపతి కదా, అధికారం ఉంది కదా అని చెప్పేసి అందరి మీద పడేవాడు కాదు. ఎక్కువ సైన్యాల పదులతో అదే సమస్య. యుద్ధ భూముల్లో ఏం చేస్తారంటే లోకల్‌గా ఉన్న వాళ్ళని లోకువుగా చూస్తారు. అలా కాదట. ఇతడి గురించి మంచి సాక్ష్యం ఏంటంటే బహుధర్మము చేసేవాడు, తనకు ఉన్నది అందరికీ పంచేవాడు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళ యొక్క అవసరాలు గుర్తించేవాడు. తన గురించి బహుధర్మము అని వ్రాయబడి ఉంది. ఎల్లప్పుడూ అంటే ఎప్పుడెప్పుడు ప్రార్థన చేయాలో, ప్రార్థన చేయాల్సిన సమయాలు, ప్రతి సమయాలు కూడా యూదుల ప్రార్థన చేస్తారో తను కూడా అలాగే ప్రార్థన చేసేవాడు. దాని గురించి ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేసేవాడు. ఇవన్నీ అయినా అక్కడున్న యూదుల లెక్కల్లో వీడు పరాయోడు, వీడు బయటోడు. ఇంకో మాటలో చెప్పాలంటే అందరికీ కాదు, చాలామంది నిష్టగల యూదుల లెక్కల్లో వీడు అపవిత్రుడు, వీడు నిషేధించబడినవాడు అన్న అభిప్రాయం ఉండేది. ఇప్పుడు కూడా మన భారతదేశంలోను, మన తెలుగు రాష్ట్రాల్లో అన్ని మతాల్లో ఇది ఉంది. కొంతమంది బయటోళ్ళు, పరాయోళ్ళు, తక్కువోళ్ళు, అపవిత్రులు, మేము కాదు, మేము లోనోళ్ళు, ఆ జనులు, తర్వాత మేము పవిత్రులము, పరిశుద్ధులము అని అన్ని మార్గాల్లోనూ, అన్ని మతాల్లోనూ ఉన్న భ్రమ, ఆ భ్రమ కలిగిన మనుషుల మధ్యన ఉన్నాడు. మరి లూకా పేతురుని పరిచయం చేయలేదు కదా? చేశాడు. లూకా సువార్త అంతా మనకు వినబడుతుంది. మొదటి 9 అధ్యాయాలు అపోస్తుల కార్యాల్లో కూడా పేతురు గురించి వినబడుతుంది. ఇది పరిచయం అవసరం లేదు. ఈయన జగమెరిగిన ఏదో అంటారు కదా, పట్టుపట్టి నీకేం తాడేయని అవసరం లేదు. అందరికీ తెలుసు పేతురు ఎవరంటే ఒక పెద్ద ఆయన, పరిశుద్ధుడు, మనోడు, మనలో ఓడు, మన నాయకుడు అని. బెత్సాయిదా నుండి వచ్చాడు. గాలిలీ ప్రాంతంలో చేపలు పట్టుకునే ఫ్యామిలీ. ఆంద్రే గురించి మీకు తెలుసు, తన పిలుపు గురించి మీకు తెలుసు. యేసయ్య ఎక్కడికి వెళ్ళినా ముగ్గురు కూడా ఉండేవారు. పేతురు ఆ ఇన్నర్ సర్కిల్లో ఎప్పుడూ ఉండేవాడు. యేసయ్య నమ్మిన వ్యక్తి. యేసయ్యని నమ్మడమే కాదు, యేసయ్య కూడా పేతురుని నమ్ముకొని ఎప్పుడు కూడా ఉంచుకునేవాడు. చెప్పాను కదా, మొదటిసారి ఎవరు నేను అంటే చెప్తాడు, నువ్వు అలా ఇలా కాదు, సజీవుడైన దేవుని కుమారుడివి అని కూడా చెబుతాడు. ఇక్కడ అపోస్తల కార్యంలో మొదటి మేడగదిలో ఆత్మ దిగి వచ్చిన తర్వాత పెద్ద ప్రసంగం చేయడమే కాదు, ఆల్రెడీ 9 అధ్యాయాల్లో 5 ప్రసంగాలు చేసేసాడు. ఇక్కడ కూడా ఈ కథలో కొంచెం ముందుకెళ్తే ఇంకా ప్రసంగాలు ఉంటాయి. అంటే మంచి ప్రసంగికుడు, ఎలోక్వెంట్ స్పీకర్ అండ్ రెస్పెక్టెడ్ ప్రీచర్. ఇలాంటి వ్యక్తి మళ్ళీ వెళ్తే దేవాలయం దగ్గర నిలబడలేని వాళ్ళు నిలబడిపోతారు. అద్భుతాలు జరుగుతున్నాయి. తన యొక్క వస్త్రాలు ముట్టుకుంటే చాలు, కర్చీఫ్ ముట్టుకుంటే చాలు, అద్భుతాలు. ఆఖరికి తన ప్రార్థన చేస్తే చాలు, చనిపోయిన ఒక తల్లి లేచిపోయింది, లేచి ప్రాణంతో లేచింది. ఇప్పుడు అర్థమవుతుంది కదా మీకు, పేతురు ఆషామాషి కాదు. తనకి పట్టిపట్టి పరిచయాలు అవసరం లేదు. ఇలాంటి పేతులకి ఒక గ్రహింపు రాలేదు. యేసయ్యతో ఉన్న
తిరిగి లేచిన యేసయ్యను చూసిన, ఆత్మ దిగొచ్చినప్పుడు ఆత్మ పొందిన, అన్ని ప్రసంగాలు చేసిన ఒక గ్రహింపు రాలేదు. మీకు మాట చెప్తాను, ప్రభువుతో ఉంటున్నాము, ప్రభువుతోనే ఉంటున్నాము, ఆత్మను పొందాము, మంచి ప్రసంగికులము అని మనం అనుకున్నా, ఎవరో ప్రభువుతోనే ఉంటారు కాబట్టి పరిశుద్ధులు, మంచి ప్రసంగికులు కాబట్టి ఇంకా పవిత్రులు అని అనుకున్నా, ఒక మాట చెప్తాను, ఒక గ్రహింపు రావాలి. క్రీస్తుని గ్రహించాలి. ఒకసారి అలాంటి గ్రహింపు మనిషి బ్రతుకున్నప్పుడు రాదు. యేసయ్యతో ఉన్నప్పుడు పేతురుకి రాలేదు. చనిపోయి తిరిగి లేచిన తర్వాత అది చూశాడు. చూసి వెంటనే సముద్రంలో పడిపోతాడు, గుర్తుపడతాడు, కానీ ఆ గ్రహింపు రాలేదు. ఆత్మ వచ్చింది, చక్కని ప్రసంగాలు చేశాడు, గ్రహింపు రాలేదు. ఏంటి గ్రహించలేదు పేతురు గారు అంటే, కొంతమంది, అందరూ దేవుని చేత సృష్టించబడ్డారు, కొంతమంది అపవిత్రులు, నిషేధించబడిన వారు కాదు, కొంతమంది ఏమో అగ్రులు, పవిత్రులు కాదు, దేవుని చేత సృష్టించబడిన వారు అందరూ దేవుని దృష్టిలో సమానులు, మన దృష్టిలో కూడా సమానులుగా ఉండాలి అన్న గుర్తింపు పేతురికి రాలేదు. ఇప్పుడు కొర్నేలిని పరిచయం చేశాను, పేతురుని పరిచయం చేశాను. ఈ యొక్క 10వ అధ్యాయంలో 2 ఇళ్ళు ఉంటాయి. కొర్నేలి గారి ఇల్లు ఉంది, చుట్టాలు వస్తారు పోతారు, ఇంటి చుట్టూరు మళ్ళా సైనికులు ఉంటారు, ఆయుధాలు ఉంటాయి, మళ్ళీ బానిసలు ఉంటారు. కొంచెం పెద్దదే మ్యాన్షన్, ఓకే, ఫామ్ హౌస్ టైప్ అనమాట. ఇక్కడ సీమోను ఉన్నాడు. ఆ సీమోను యొక్క పని ఏంటంటే చర్మాలతో పనిచేయడం. చర్మాలతో పనిచేశారు కాబట్టి ఒక రీతిగా ఈ యూదుల లెక్కలో అది పవిత్రమైన వృత్తి కాదు. సీమోన్ ఇంటికి వచ్చాడు. ఆ రోజుల్లో దరిదాపు అన్నింటిలో కూడా పైన రెస్ట్ తీసుకోవడానికి మిద్ది ఉండేది. అంటే అన్నింటిలో అంటే కాస్త కోస్త సరైన ఇల్లు ఉన్న వాళ్ళకి. సో ఇతనికి సరైన ఇల్లు ఉంది. కింద ఒకటి మిద్ది మీద ఉన్నాడు. అది కింద మరి వంట జరుగుతుంది, కానీ తనకేమో ఆకలేసింది. ఆకలి అయితే నిద్ర వచ్చింది, మరి ఎలాగ సెట్ అయిందో తెలియదు. పరవశి అయ్యాడు. ఆకలేసింది, నిద్ర వచ్చింది, పరవశి అయ్యాడు. ఒక్కోసారి గ్రహించలేని వాళ్ళకి ఇయే పాఠాలు. ఆకలితో నిద్ర, పరవశము, దూత రావడం, దర్శనం రావడం, గ్రహించడానికి పాఠాలు. క్రీస్తుతో ఉండి కూడా గ్రహించలేనివాడికి, ఆత్మ పొందిన తర్వాత కూడా గ్రహించలేనివాడికి ఆఖరికి ఏది అవసరం వచ్చిందంటే, ఓ మిద్ది మీద ఆకలితో పడుకోవడం, దర్శనం, అన్నీ అవసరం వచ్చినాయి. కొర్నేలికేమో దర్శనం ఏంటంటే, ఇదిగో వెళ్ళి ఎంత పెద్దోడైతే అయ్యో కానీ, ఎంత భయభక్తులుంటే ఉన్నాయి కానీ, ఎంత పరపతుంటే ఉంది కానీ, పంపించు అంటే తన ముగ్గురు పంపిస్తాడు. ఇక్కడ దర్శనం ఏంటంటే, ఒక దుప్పటిలో పాత్ర, అందులో రకరకాల జీవులు ఉన్నాయి, లెగు, చంపు, తిను అని 3 సార్లు చెప్పడం జరిగింది. ఏంటి పేతురికి 3కి ఉన్న సంబంధం మీకు తెలుసు. 3 సార్లు బొంకుతాడు. యేసయ్య సిలువ దగ్గర అరెస్ట్ అయిన తర్వాత, సిలువకి వెళ్ళక ముందు ఆ సాయంకాలం బయట చిన్నది అడుగుతుంది, నువ్వు వాళ్ళు ఒకడివే కదా అంటే, కాదు. అప్పుడు కోడి కూసింది. ఓకే, తర్వాత
యోహాను సువార్త చివరిలో తైబీరియా సముద్ర తీరాన పేతురు నన్ను ప్రేమిస్తున్నావంటే ప్రేమిస్తున్నానంటే 3 సార్లు అడిగి చెప్పించుకుంటాడు యేసయ్య. ఇక్కడ దేవుని యొక్క స్వరం ఏమంటదంటే, లెగు, తిను. నేను దేనినైతే పవిత్రపరిచానో దానిని అపవిత్రంగా చూడొద్దు అని చెప్పి. చాలామంది ఈ వాక్యాన్ని వాళ్ళ యొక్క పథ్యాల గురించి మాట్లాడతారు. డైట్, నేను ఆ మాంసం తినను, ఈ మాంసం తింటాను. అది ఈ మనం తినే తిండి గురించి ఈ వ్యవహారం కాదు. ఇదంతా ఇంకా పెద్ద దర్శనం. అక్కడ ఉన్నది జీవులు, కనబడుతున్న జీవులే కాదు. పేతురు జీవితంలో ఎదురవుతున్న ప్రతి జీవి, ప్రతి మనిషి గురించి అక్కడ ఆ దర్శనం అన్నమాట. సో డయట్ల కోసం, పథ్యాల కోసం, మన యొక్క వంటకాల కోసం ఈ వచనాలు ఉపయోగించొద్దు. దేనికి ఉపయోగిస్తారంటే, మనుషుల్ని ఎలా ట్రీట్ చేస్తాము, ఎలా గౌరవిస్తాము, వాటి కొరకు ఈ వచనాలు ఉపయోగపడాలి. 3 వచ్చారు, మళ్ళా 3. వాళ్ళతో బయలుదేరాడు. నాకు అక్కడ నచ్చింది ఏంటంటే, బయలు వారితో వెళ్ళాను, బయలు వెళ్ళాడు. మంచి పని చేశాడు, మిద్ది మీద సెటిల్ అయిపోలేదు. ఓ మాట చెప్తాను, నాకు ఈ రోజుల్లో తెలుగు క్రైస్తవుల్లో మిద్ది మీద సెటిల్ అయిపోయి పర్లేదు అనుకున్న క్రైస్తవులు చాలామంది కనబడుతున్నారు. అన్ని రకాలు. వీళ్ళ ఉద్దేశం ఏంటంటే, ఇదిగో కొంతమంది పరిశుద్ధులు, కొంతమంది అపరిశుద్ధులు, కొంతమంది పవిత్రులు, కొంతమంది అపవిత్రులు, కొంతమంది ఏమో నిర్ణయించబడ్డారు, ఎన్నిక చేయబడ్డారు, కొంతమంది నిషేధించబడ్డారు, కొంతమంది మెరుగు, కొంతమంది అరుగు, కొంతమంది అగ్రులు, కొంతమంది అధములు అని నమ్మే క్రైస్తవులు నాకు దరిదాపు 199+ కనబడుతున్నారు. వీళ్ళు ఎప్పుడు చెప్తారు ఇది? ప్రసంగాల్లో చెప్పరు డైరెక్ట్గా, లోన్ నమ్ముతారు. కూతురికి సంబంధం చూడాలన్నా, కొడుక్కి ఇల్లు కొనాలన్నా, ఎవరి దగ్గరికన్నా వెళ్ళి కొంత టైం గడపాలన్నా, భోజనం చేయాలన్నా, ఏంటండి సంఘాల్లో కూడా అలాంటివి ఉంటాయా అంటే ఉన్నాయి. దురదృష్టవశాత్తు ఆ కుల పిచ్చి, ఆ భ్రమ, కొంతమంది ఎక్కువగాను కొంతమంది తక్కువగాను సృష్టించబడ్డారు అన్న ఆ యొక్క హెరసి, అబద్ధ బోధ మన సంఘాల్లో, తెలుగు సంఘాల్లో ఇంకా ఉంది. ఆ భ్రమతోనే ప్రసంగాలే వినబడుతుందండి నాకు, దురదృష్టవశాత్తు. ఈ మధ్యన ఏదో ఫ్యాషన్, ఈ మధ్యన కాదులేదు, దాదాపు అది 60-65 సంవత్సరాల నుండి సాక్ష్యాలు అని చెప్తారు. ప్రసంగం చేసినప్పుడు మీ సాక్ష్యం కూడా చెప్పండి సార్ అంటారు. అంటే ఏం చెప్పాలంటే, నేను ఒకప్పుడు ఇది. అరే బాబా, ఇంకా నువ్వు అక్కడే ఉన్నావా? ప్రభువుని తెలుసుకున్న తర్వాత, ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత ఇంకా ఎందుకు అది? ఒక ఆయన మొన్న ఒక సాక్ష్యం చెప్పాడు. ఆయన అనవసరం, ఆ రోజు అందరికీ తెలుసు ఆయన ఎవరో. సాక్ష్యం చెప్పి, మాది ఆ ఊరు, ఆ వీధి, మా ఇంటి పక్కన ఆయన అన్నీ చెప్పేసిన తర్వాత సాక్ష్యం మరి చెప్పాడు కదా, అది అర్థమైందో లేదో అని తెలియాలని చెప్పేసి అన్నాను. మీరు అది కదండి అన్నాను. ఎలా తెలుసుకున్నారండి అన్నాడు. మరి అంత స్పష్టంగా చెప్పారు కదండి, మీరు ఇంకా నేను గ్రహించిన, అందరూ సమానమని గ్రహించిన దేవుని పిల్లలు అనుకున్నాను అన్న. ఒక్కోసారి మనం ప్రసంగికులను కూడా ఎలా పిలుస్తాం, ఎందుకు పిలుస్తాం అంటే, ఇలాంటి మేము గొప్పోళ్ళము, మేము గొప్ప కులంలో పుట్టాము, అగ్రవర్ణులము అని చెప్పడానికి సాక్ష్యం చెబుతారని చెప్పి మనం వాళ్ళకి పులిపిట్ ఇస్తుంటాం. కొంతమందికి మొదలెడతారు మనం కన్వర్ట్స్ అని చెప్పేసి. గ్రహించలేదా మీరు? అందరూ సమానమే, అపవిత్రులు లేరు, పవిత్రులు లేరు. ఆ దేవుడు అందరినీ పవిత్రులుగా చేశాడు.
అందుకని ఈ యొక్క అధ్యాయం 11వ అధ్యాయం ముందుకెళ్తే ఆత్మ అందరి మీదకి వచ్చింది అని రాస్తాడు. ఆత్మ డిస్క్రిమినేట్ చేయదు, దైవం డిస్క్రిమినేట్ చేయలేదు, యేసయ్య డిస్క్రిమినేట్ చేయలేదు. మనం ఎందుకు చేస్తాం? గ్రహించలేదు కాబట్టి. మొన్న ఇంకో కథ జ్ఞాపకం వచ్చింది. మంచి సాక్ష్యం చెప్పాడు, అనర్గళంగా సాక్ష్యం చెప్పాడు. విగ్రహాలు వదిలిపెట్టి వచ్చాను యేసయ్య కొరకు అని చెప్పేసి, అంటే యేసయ్యని ఏదో ఉద్ధరించినట్టే చెప్పాడు. వెరీ గుడ్. మధ్యలో ఎక్కడ తన కులం చెప్పాడు. అరే గత్తాన్ని పెంటలా చూడమని చెప్పి పౌలు చెప్తే నువ్వేంటి ఆ పెంటను తీసుకొచ్చి మళ్ళా సాక్ష్యంలో చెప్తావు? చివరిలో చెప్పాను, అయ్యా మీరు విగ్రహాలన్నీ వదిలిపెట్టారు సాబ్. ఒక విగ్రహాన్ని వదిలిపెట్టలేదు, కులపిచ్చి అనే విగ్రహాలన్నీ వదిలిపెట్టారు, భ్రమలన్నీ వదిలిపెట్టారు, ఒక భ్రమను వదిలిపెట్టలేదు. ఏంటంటే ఆ భ్రమ? కొంతమంది కన్నా మెరుగు, కొంతమంది ఏమో అధములు అపవిత్రులు అన్న భ్రమ ఉంది కదా, దాన్ని ఇంకా మీరు వదిలిపెట్టలేదు. తిరిగి జన్మించాలండి, తిరిగి పుట్టాలండి, గ్రహించాలండి అని చెప్పాను. మన తెలుగు రాష్ట్రాల్లో, మన సంఘాల్లో పేతురుకు అప్పుడు ఎలాగ గ్రహింపు లేదో ఇప్పుడు మనకు కూడా చాలామందికి గ్రహింపు లేదు. క్రీస్తులో ఉన్నాం, సంఘాలకు వస్తున్నాం, బాప్తిస్వాలు పొందాము, బల్ల దగ్గరికి మాటికి వెళ్తున్నాము, పునరుద్ధానాన్ని చూచాము, పరిశుద్ధాత్మ పొందాము. అవకాశాలు మాటికి దేవుడిస్తున్నాడు. ఏ సింహోని ఇంటికి వెళ్ళాలనో, ఎవరినైతే మనం గౌరవించమో అలాంటి బయటోడు కొర్నేలి ఇంటికి వెళ్ళడానికి అవకాశాలు, ఎన్నో పాఠాలు దైవం చెబుతున్నాడు. ఈరోజు నేను చేస్తున్న వీడియో కూడా ఒక పాఠమే. మరి ఎప్పుడు మనము గ్రహిస్తాము? ఆ రోజు పేతురు గ్రహించాడు. పేతురు గ్రహించకపోవడానికి కారణం చెప్తాను. తన సొంత వాళ్ళు, తనకు కూడా ఒక ముఠాలా ఉండేవారు. యూదులందరూ కాదు, సంఘంలో ఉన్న యూదులు అందరూ కాదు, కొంతమంది అనేవారు అంటే మేము మేలు కాబట్టి అందరూ మాలా అయితేనే దేవుని పిల్లలు అని చెప్పేసి. అందుకనే 15వ అధ్యాయంలో మరలా యెరూషలేములో సభ జరిగినప్పుడు పేతురు మీద ఒత్తిడి వచ్చింది. ప్రజల ఒత్తిడికి లొంగిపోయాడు పేతురు, అందుకని గ్రహించలేదు. ఒకసారి నాయకులు ఏం చేస్తుంటారంటే, మరి నా కాన్స్టిట్యుయెన్సీ ఏమంటున్నారు, వాళ్ళు నన్ను ఆమోదించాలంటే, వాళ్ళు నన్ను గౌరవించాలంటే, వాళ్ళు అనుకున్నట్టుగా నేను బ్రతకాలి, వాళ్ళని నమ్మింది నేను నమ్మాలి అని లొంగిపోతారు. సంఘం కొరకు, సమాజం కొరకు. పేతురు అలా లొంగిపోయాడు, అందుకని గ్రహించలేదు. ఆ గ్రహింపు 10వ అధ్యాయంలో పేతురికి వచ్చింది. ఎప్పుడు? మిద్దె దిగాడు, సీమోను గారి ఇల్లు వదిలాడు, ఈ అన్యులైన ఈ ముగ్గురుతో వెళ్ళాడు, అన్యుడైన కొర్నేలి ఇంటికి వెళ్ళాడు. మారింది కొర్నేలే కాదు, మారింది పేతురు. మారదామా మరి? ఉంటాను మరి, సెలవు.